దేవుని మహాకృపల మీతో కలిసి మరొకసారి ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని అందించే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. గడిచిన రాత్రి ఎర్రగొండపాలెంలో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తాడిపర్తి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని మేము రాత్రి వచ్చేలేక 1 గంట అయింది, పడుకుండేలేక 2 అయింది. అలిసిపోయాం బాగా. కృపగల దేవుడు కదా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో, నా కృప నీకు చాలునని చెప్పిన దేవుడు దినదినము ఆయన కృప ద్వారా నడిపిస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా అందరం వెళ్ళాము, ప్రభునామాన్ని ఘనపరిచాం, చక్కగా సంతోషంగా వచ్చాం. వస్తూ మన ప్రియులు డాక్టర్ వెస్లీ గారి సతీమణి మేరక్క గారు జయ వెంకటాద్రి హాస్పిటల్లో ఉంటే 1 గంట అప్పుడు వచ్చి మరలక్క దగ్గర ప్రార్థన చేసి బలపరిచి వచ్చాము. ఉదయం వెళ్ళాల్సింది కానీ నాకున్న ఈ సిద్ధపాటును బట్టి వెళ్ళలేకపోయినా ఆ కుటుంబం వస్తారు, లేకపోతే మనమన్నా ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేద్దాం. మేరక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఆమెకి పరిపూర్ణమైన స్వస్థత దయచేయునుగాక, స్వస్థత దయచేయునుగాక. దేవుని కార్యాలు వెనువెంటనే జరుగుతున్నాయి కదండి. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే దేవుని అద్భుతాలు మనం పొందుకుంటున్నాం. ప్రభు అద్భుతాలు చేస్తున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు క్యాలెండర్స్ కూడా వచ్చినాయి మన మధ్యలో. క్యాలెండర్స్ మనం ఆవిష్కరిద్దాం. 500 క్యాలెండర్స్ కొట్టించాం దేవుని కృపను బట్టి. ఈ సంవత్సరం ప్రతి ఇంటిలో మీకు సంబంధించిన వారు, మీ బంధువులందరి గృహాల్లో క్రీస్తు ఆశీర్వాద సంఘం క్యాలెండర్ ఉండునుగాక. దాని ద్వారా ఇంకా సంఘ పరిచర్యలు విస్తరించబడునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు క్లుప్తంగా నేను చెప్తాను చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరేం చేయొద్దు, భయపడకూడదు. ప్రభు చెప్పిన మాట, మీరు ఏం చేయొద్దు, భయపడ. కొన్నిసార్లు నాకు కూడా జుట్టు అంతా పోతుంది, ఏంది ప్రభు అనుకుంటా, కానీ ప్రభు ఏం చెప్పాడు, భయపడద్దు కదా. భయపడకుడి. ఆయన ఏది చేసినా మనకేం చేస్తాడు చెప్పండి, మేలే చేస్తాడు కానీ ఏం చేయడు, కీడు చేయడు. ప్రభువే ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్య ప్రదాత ఎవరు చెప్పండి, ఆరోగ్య ప్రదాతయే స్వస్థత కలుగా కదండి. ఆరోగ్య ప్రదాత ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన పేరే ఆరోగ్య ప్రదాత, జీవ ప్రదాత. మన బ్రతుకులు ఇచ్చిన దేవుడు ఆరోగ్యం ఇవ్వడా, స్వస్థపరచడా, శక్తినివ్వడా, ఇస్తాడు. విశ్వసించాలి. ప్రభు అంటున్నాడు, మీ తల వెంట్రుకలు లెక్కించాను. ప్రపంచంలో తల వెంట్రుకలు లెక్కించేవాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. మనిషి అన్నీ కనుగొంటున్నాడు కానీ మానవ జ్ఞానానికి మించింది ఏదైనా ఉందా అంటే మన తల మీద జుట్టు లెక్క పెట్టి, ఇప్పుడు నాకు చాలా లేవు కదా, ఈ కూడా లెక్క పెట్టమని లెక్క పెట్టలేరు ఎవరు లెక్క పెట్టుకో. మీ జుట్లు అయితే ఎంత ఉన్నాయి, ఇంక మీ జుట్టు అయితే అస్సలు లెక్క పెట్టలేరు. ఎవరి తరము కాదు. కానీ మనం పుట్టినప్పుడే దేవుడు ఏం చేశాడు చెప్పండి, తల వెంట్రుకలన్నీ ఏం చేశాడు, తల వెంట్రుకలే లెక్కించిన దేవుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కాపాడుతున్న దేవుడు అంటున్నాడు, మీరు భయపడకుడి. మీరు పక్షుల కంటే, పిచ్చుకల కంటే ఎంతో ఏమై ఉన్నారు, శ్రేష్ఠులు. భయపడద్దు. ఈరోజు నా అంశము భయపడకుడి. క్రిస్మస్ దినాల్లో ఈ మాట మనం తరచుగా చూస్తాం. గబ్రియేలు దేవదూత గొర్రెల కాపరులతో ఏం చెప్తుంది, గొర్రెల కాపరులారా భయపడ. గబ్రియేలు దేవదూత వచ్చి యోసేపుతో ఏమంటాడు తెలుసా,
దావీదు కుమారుడైన యోసేపు భయపడకము. గబ్రియేలు దేవదూత వచ్చి మరియ దగ్గరికి వచ్చి, మరియా భయపడకము. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు అన్నాడు, భయపడకుడి, భయపడకుడి. మీతోనే ఏ విషయాల్లో భయపడుతూ వచ్చారో, ఏ విషయాల్లో భయపడుతూ వచ్చారో భయపడకుడి. ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 366 సార్లు వ్రాసాడండి దేవుడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కానీ లీప్ ఇయర్ వస్తే 366 రోజులు వస్తాయి కదండి. కాబట్టి ప్రతిరోజు మనం లేవగానే ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు మీరు ఏం చేయొద్దు, భయపడద్దు. ఈరోజు మీరు భయపడద్దు. ఏ విషయంలో భయపడుతూ వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభు ఇచ్చిన వర్తమానం ఇది, మీరు భయపడకుడి. లైవ్లో చూస్తున్న వారలారా, ఏ విషయం భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్న మాట, మీరు భయపడకుడి. ఒక 3 విషయాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయాల్లో దేవుని బిడ్డలంగా మనం భయపడకూడదు. 1, జీవిత కరువుల్లో భయపడవద్దు. జీవిత కరువులు వస్తాయండి, కరువు కాలాలు వస్తాయి. కొన్నిసార్లు అంటారు, ఈ నెల ఏందో మాకు కిటకిటలాడుతుందండి. ఈ ఆఖరి నెలకు వచ్చేసరికి డిసెంబర్ నెల, పండగ నెల, ఎన్ని ఖర్చులుంటాయి, ఎన్ని అక్కర్లు ఉంటాయి, ఎన్ని విషయాలు ఉంటాయి. 11 నెలలు ఎలాగో జరిగిపోయినాయి, ఈ నెలలో వచ్చేసరికి మాకు కిటకిటలాడుతుందండి. ఎటు చూసినా ఏదైనా వస్తుంది అనుకుంటే ఏది రావట్లేదండి, కరువులండి. దేవుని వాక్యం చెప్తుంది, జీవిత కరువుల్లో మీరేం చేయకూడదు, భయపడవద్దు. చూద్దాం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. కరువు కాలం అది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. అంతటి యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటను నాకు విధవరాలికి నేనేం చేశానో సెలవిచ్చాను. అందుకు అతడు లేచి సారెపతకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట ఏమి ఏరుతుందండి, కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుందామని వేడుకొనెను. ఏమని ఎదురు మాట్లాడిందా? నీళ్లు తెమ్మంటే ఏం చేసింది చెప్పండి? వెంటనే పోయింది. దైవజనుడు ఏలియా ఎలాగో గుర్తించింది. దైవ సేవకుడు అడిగాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి దైవ సేవకుడికి నీళ్ళు ఇస్తే మంచిది అని మంచినీళ్ళు తేపోయింది. అడగగానే మరలా పిలిచి 11వ వచనం, మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని. ఇప్పుడు మాత్రం ఏం చేసింది చూడండి, 11వ వచనం. అది కరువు సమయం. ఇప్పుడు ఏం చేసింది చూడండి, 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధ ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిను. ఏం ఏరటానికి వచ్చాను? పుల్లలు తీసుకొని వెళ్తాను, ఎందుకంటే కొంచెమే ఉంది, దానికి పుల్లలు చాలు. పుల్లలతో రొట్టె చేసుకుంటే చాలు, ఇక పిండి లేదు, నూనె లేదు. కానీ నువ్వేం చేయమంటున్నావు? మంచినీళ్ళు తెమ్మంటే మర్యాదకు పోయి తెచ్చేవాడిని, కానీ ఏం తెమ్మంటున్నావు? రొట్టె తెమ్మంటున్నావు. చూసావా? దయచేసి అడగబాకు, ఆ ఒక్కటి మాత్రం అడగబాకని. మనమైతే ఏదయ్యా కాస్త మేనస్ ఉందా? మొదలుకే కరువులో ఏంది రొట్టె అడుగుతావు? నేను నా బిడ్డ ఈరోజు తిని చచ్చిపోవాలనుకుంటున్నా, ఇక లేదు, పిండి లేదు, బుడ్డిలో నూనె లేదు, తొట్టిలో పిండి లేదు, బుడ్డిలో నూనె లేదు, కొంచెమే ఉంది. కిటకిటలాడుతున్నాం, పరిస్థితి అంతా కిటకిటలాడుతుంది, ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాం. సమస్యలు
11వ వచనం ఏలియా ఏమన్నారు చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు. హల్లెలూయా. జీవిత కరువుల్లో భయపడవద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్మో. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. 14 వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఆమె ఎప్పుడైతే చేసి 16 వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె హల్లెలూయా. కరువులో భయపడకూడదు. ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోద్దేమో, బుడ్డిలో ఉన్న నూనె అయిపోద్దేమో అని భయపడిపోయింది. కానీ దైవజనుడు చెప్పాడు, భయపడవద్దు. ఈ కరువు కాలంలో ప్రభు నీకేది తక్కువ చేయడు. హల్లెలూయా. యేసయ్య మీకేది తక్కువ చేయడు. హల్లెలూయా. అయితే మొదట మీరేం చేయాలి తెలుసా? మొదటి అప్పం తీసుకురండి. ఇదివరకు మిషనరీలు ఏం చేసేవాళ్ళు తెలుసా? మిషనరీలు నేర్పించారు, మనకి సంఘాలకు నేర్పించారు, విశ్వాసులకి. ఏంటో తెలుసా? అది గుప్పెళ్ళ బియ్యం. హల్లెలూయా. ఏ బియ్యం చెప్పండి? మనం అన్నం వండుకొని తింటాం గబగబా. కానీ మీకు ఒక మాట చెప్తా. ఇల్లు కట్టుకొని ఇంటి పైన బయట ఒక బోర్డు పెడతారు చాలామంది. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. క్రీస్తు ఇంటికి యజమాని. ది అన్సీన్ హోస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్జేషన్ అనే మాట పెడతారు బయట. అన్సీన్ హోస్ట్ అంటే అనుకోని అతిథి అంట యేసయ్య. మనం భోజనం చేసే ప్రతి భోజనంలో యేసయ్య ఎవరంటే చెప్పండి? అనుకోని అతిథి. యేసయ్య చూస్తుంటాడు. మీరు భోజనం చేసినప్పుడల్లా ఇదివరకు ఏం చేస్తారు తెలుసా? సంఘాల్లో విశ్వాసులు, మంచి విశ్వాసులు, ఈరోజు కూడా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో కూడా ఈ మర్యాద మనం నేర్చుకుందాం. ఈ సాంప్రదాయం మంచిది. నా మందిరంలో ఏముండాలన్నాడు యేసయ్య? ఆహారం ఉండాలి. కాబట్టి మీరు గుప్పిల మొదటిది దేవునిది. మీరు ఎప్పుడు భోజనం వండుకుంటున్నా ఆ భోజనంలో మొదటి గుప్పిడు ఎవరికి తీయాలి? మొదటి బియ్యం. ఆ గుప్పిల బియ్యం తీసి పక్కన పెట్టండి. ఆదివారం వచ్చేటప్పుడు లేదా నెలకి వచ్చేటప్పుడు అవి తీసుకొని ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. గుప్పిల బియ్యం మీరు మొదట దేవునికి ఇస్తే, కరువు కాలమంతా మీరు సమృద్ధిని చూడాలంటే, కరువులో భయపడకూడదంటే, కరువులో కృప చూడాలంటే ఎలా అంటున్నాడు? మొదటి అప్పం చేసి తీసుకురా, మొదటిది నాకు ఇవ్వు, మొదటిది నాకు ఇస్తే కరువు కాలమంతా నువ్వు భయపడవు. ప్రభు నీకు సమృద్ధిని దయచేయునుగాక, ప్రభు నీకు మేలు దయచేయునుగాక, ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. తీయండి గుప్పిల బియ్యం. క్రీస్తు ఆశీర్వాద సంఘంలో ఆ క్రమం నేర్చుకుంది. ఎందుకు? వారం వారం మనకేముంటుంది? భోజనాలు ఉంటున్నాయిగా. ఆ గుప్పిల బియ్యంతోనే మనం ఏం చేద్దాం? మీరు వారం అంతా తీసిన ఆ గుప్పిల బియ్యమే మనం కానీ సరిగ్గా వండుకుంటే అదే సమృద్ధి అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏది తక్కువ కాదు. కరువులో దీవించబడాలంటే, కరువులో భయపడకూడదంటే కిటకిటలాడుతున్నాం పాస్టర్ గారు. పండగ నెల వచ్చింది, ఈ నెల ఎట్టుంటుందో, ఈ నెల మా పరిస్థితి ఎట్టుంటుందో. దేవునికి ఇచ్చేవారు వారు సమృద్ధినే చూస్తారు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ భూమి పంట విషయములోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. మీరు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే, ప్రభు అంటున్నాడు చూడండి, నీ చేతి పనులన్నిటి విషయంలో. దేంట్లో? రెండవది నీ గర్భఫల విషయంలో, అంటే నీ పిల్లల విషయంలో. మూడవది
నీ పశువుల విషయంలో, నాలుగోది పంట విషయంలో దేవుడు నీకు మేలగునట్లు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువులో భయపడవద్దు. కరువుల గురించి భయపడుతున్నారా? కరువులో సమృద్ధి ఇచ్చే దేవుడు మనకున్నాడు. కరువులో సమృద్ధినిచ్చే దేవుడు మనకున్నాడు. కరువులో క్షామకాలమున కదండి, యెషయా చూడండి ఆ మాట, క్షామకాలమున, ఆ మాట అద్భుతమైన వాగ్దానం ప్రభు చెప్పాడండి. చాలా క్షామకాలమున నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు. యెషయా 58:11 చదవండి. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున అంటే ఎప్పుడు? కరువు కాలం. చెప్పండి, క్షామకాలం అంటే కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలెనో, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె. హల్లెలూయా. దేవుని బిడ్డలు కరువుల్లో భయపడరండి. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, క్షామకాలమున నీకు తృప్తినిస్తాను, నీ ఎముకలు బలపరుస్తాను, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. మన దేవుడు జీవపు ఓట కాబట్టి ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటలాగా మన ముందుముగాక కరువులో భయపడకూడదు. చెప్పండి పక్కన వాళ్ళతో, కరువుల్లో భయపడద్దు, యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. అయితే మొదట నువ్వు ఎవరికి ఇవ్వాలి? మొదట ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మొదటి అప్పము దేవునికి ఇవ్వటం నేర్చుకుంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా నీకు ఇచ్చిన దాన్ని, దేవుడు నీకు ఇచ్చిందే, నీకు కలిగిందే, అది దేవునికి ఇవ్వటం నేర్చుకుంటే, కరువు కాలంలో పోషించి సమృద్ధినిచ్చే దేవుడు రాబోయే ప్రతి విషయంలో మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమో, మన దేవుడు ఎవరో తెలుసా? ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఆయన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడు అయ్యాడు. కాబట్టి మనం సమృద్ధిగా ఉండాలి. దేవుని ఆశ, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనం ఎప్పుడైనా చికాకుకున్నామంటే, బాగా ప్రేమించే తల్లి భలే సైకాలజీ కదండి. తల్లి మంచి మానసిక వైద్యురాలు. పిల్లల్ని అట్లనే పసిగట్టిద్ది. వాడేదైనా చికాగ్గా బాగున్నాడు, బాగలేడంటే, ఏంది నాన్న అట్టున్నావంటే, అమ్మా డబ్బులు లేవమ్మా అంటే చాలు, అమ్మా డబ్బులు లేవమ్మా అంటే చాలు, వెంటనే ఎప్పుడో దాచిపెట్టుకుని కదండి, ఎప్పుడో ఎక్కడో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తెచ్చి, పోనానా. ఒక శారీరక తల్లే బిడ్డ క్షేమాన్ని అంతగా చూస్తుంది. చాలా అద్భుతమైన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన తల్లి తండ్రి అయిన దేవుడు. నువ్వు ఎప్పుడైనా చికాకుగా ఉన్నా, నాకేమి లేవని దిగులు పడుతున్నా, యేసే తట్టుకోలేడండి. జీవిత కరువుల్లో భయపడద్దు. ప్రభు మీకు సమృద్ధినిచ్చి ఆశీర్వదించునుగాక. ప్రభు మీకు సమృద్ధినిచ్చి ఆశీర్వదించునుగాక. కాబట్టి జీవిత కరువుల్లో ఏం చేయకూడదు? భయపడకూడదు. మొదటిగా దేంట్లో భయపడకూడదు? కరువులో. చెప్పండి ఆ మాట. దేంట్లో? కరువులో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? ఆకలి దప్పికల్లో ఉన్నారా? ఈ నెల ఎట్లా జరగాలనుకుంటున్నారా? పోషణ గురించి చింతిస్తున్నారా? యోసేపు అంటాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తానో పోషించేదను. మన దేవుడు పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. కాబట్టి కరువుల్లో భయపడద్దు, ఇక్కట్టుల్లో భయపడద్దు. ప్రభు మీకు తోడయుండి సమృద్ధిని సంతృప్తిని దయచేయునుగాక. హల్లెలూయా. రెండవ మాట, జీవిత బలహీనతలో భయపడద్దు. మొదటి దేంట్లో భయపడద్దు?
జీవితంలో వచ్చే కరువుల్లో భయపడదు. రెండవది, జీవిత బలహీనతల్లో భయపడద్దు. బలహీనతలు ఈ రోజుల్లో ఎవరిని చూసినా అనారోగ్యం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక అనారోగ్యం. ఏమండి, నిన్నటిదాకా బాగానే ఉందండి, ఈరోజే ఏందో నా పరిస్థితి అయిపోయిందండి. ఎక్కడో అనారోగ్యం, ఎక్కడో అస్వస్థత, జీవిత బలహీనతలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చదువుకుందామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు అంటున్న మాట చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని, చూడండి దేవుడు అంటే ఏం చేశాడు చెప్పండి ఆ మాట. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఫస్ట్ చెప్పండి. పట్టుకొని. ఏం చేశాడు యేసయ్య మొదట మనల్ని ఏం చేశాడు? మనం ఆయన పట్టుకోవాలా, ఆయన మనల్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకొని, ఆ మాటలు 10 మాటలు చెప్తా, రాసుకోండి అక్కడ. పట్టుకొని దాని కొనల నుండి ఏం చేశాడు? పట్టుకున్నాడు. రెండోది ఏం చేశాడు? పిలిచాడు. రాయ్యా, క్రీస్తు ఆశీర్వాద సంఘానికి రాయ్యా. పిలిచాడు, పట్టుకున్నాడు, పిలుచుకొనిన వాడా. మూడోది, పిలిచి ఏమన్నాడు మనతో? నీవు నా దాసుడివి అంటున్నాడు. నీవు నా దాసురాలివి. ఎంత గొప్ప దేవుడో చూడు. నీవు నా దాసుడు అనియు నేను నిన్నేం చేయలేదు? ఉపేక్షించలేదు. ఎంత మంచి దేవుడో చూడండి. మనుషులు ఉపేక్షించవచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు విసర్జించవచ్చు, కానీ దేవుడు అన్నాడు నేను నిన్ను ఏం చేయలేదు? ఉపేక్షించలేదు. తర్వాత ఏర్పరచుకున్నాను. ఐ చూజన్ యూ. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నా బిడ్డ. పట్టుకున్నాను, పిలుచుకున్నాను, దాసుడుగా చేసుకున్నాను, ఉపేక్షించలేదు, ఏర్పరచుకున్నాను. ఇప్పుడు 5వ మాట, 6వ మాట. నేను నీతో చెప్పాను. ఎవరండి ఈ మాటలు చెప్తుంది? చెప్పండి గట్టిగా, ఎవరండి ఈ మాటలు చెప్తుంది? యేసయ్య, సాక్షాత్తు దేవుడే యేసయ్య. నేను నీతో చెప్పాను. ఏం చెప్తాడు యేసయ్య? మనతో చెప్పే మాట ఏం చెప్పండి? ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మనుషులు ఏం చెప్తారో తెలుసా? కట్టి, నీతో ఈ రోజు నుంచి కటీఫ్. పిల్లలు ఆట ఆడుకుంటారు కదా, నీతో కటీఫ్ ఇట్టంటారు పిల్లలు. నీతో కటీఫ్, నీతో మాట్లాడను, నీ దగ్గరకు రాను, నీ తట్టే చూడను, అసలు నువ్వు నాకు అక్కర్లేదు. మనుషులు కటీఫ్ చెప్పినా యేసయ్య అంటున్న మాట చూడండి. నేను నీతో చెప్పాను. ఏం చెప్పాడు యేసయ్య? ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడైను. 6వ మాట, 7వ మాట. భయపడకము. నేను ఈ మాటలు చెప్తుంది ఎవరినో తెలుసా? ఎవరిని? నీ దేవుడు. హల్లెలూయా. ఆయన మన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడునై ఉన్నాను. 8వ మాట. దిగులు పడకమో. దిగులు పడకమో, నేను నిన్నేం చేస్తాను? ఎంత బలమైన మాట అండి. బలహీనత గురించి భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నీకున్న అనారోగ్యాన్ని గురించి ఈ ఉదయకాలం దిగులు పడుతూ వచ్చావా? దిగులు పడుతూ వింటున్నావా ఈ మాటలు? నా దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవుడు బలపరిచేవాడు, బలహీనతలో బలపరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. దిగులు పడద్దు, దిగులు పడద్దు. ఎన్నిసార్లు దేవుడు ఆ మాట చెప్పి, దిగులు పడద్దు, దిగులు పడద్దు. చూడండి, రాజైన హిజ్కియాతో, హిజ్కియా అంటాడు ఆ మాట. ఎక్కడ? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వాక్యం. హిజ్కియా అనే మాటలు చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. చూడండి, దేవుడు అంటే భయపడవద్దు, దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, భయపడవద్దు, విస్మయం అందవద్దు,
అతనికి కలిగిన సహాయము కంటే, గట్టిగా చప్పట్లు కొడదామా? మనకే సహాయం ఉంది? ఏ సహాయం ఉంది? ఎక్కువ సహాయం. హల్లెలూయా! ఈరోజు నీకు ఎక్కువ సహాయం కలుగునుగాక. ఈరోజు నీకు ఎక్కువ సహాయం కలుగునుగాక. ఏ సహాయం కొరకు ఎదురు చూస్తూ వచ్చావో, నిస్సహాయ స్థితిలో భయపడుతూ వచ్చేవేమో, నా ప్రభు కదండి, నా ప్రభు నీకు అద్భుతమైన సహాయం చేయునుగాక. మొర్దెకై ఏమంటాడు తెలుసా? ఎస్తేరు, శూషణ కోటలో నెమ్మదిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, మా కోసం నువ్వు రాజుతో మాట్లాడకపోవచ్చు, మా కోసం రాజు దగ్గర మనవి చేయకపోవచ్చు, కానీ యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి కలుగును. హల్లెలూయా! మాకు సహాయం చేయడానికి మా దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా! ఆయన మమ్మల్ని వదిలిపెట్టడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు. ఆ యూదులకు సహాయం. ఈరోజు మీకు ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తున్నారేమో, ఎక్కువ సహాయము గలదు దేవుని బిడ్డలకు. యేసుక్రీస్తునందు విశ్వసించిన ఆయన బిడ్డలకు ఎక్కువ సహాయము. ప్రభు నీకు ఎక్కువ సహాయం చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ప్రభు అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడనో నేనే. నీ బలహీనతల్లో భయపడద్దు. అనారోగ్యాన్ని చూసి భయపడుతూ వచ్చావా? కుటుంబంలో ఏందయ్యా ఈ అనారోగ్యాలు? ఏందయ్యా ఒకరికి పోతే ఒకరికి అనారోగ్యాలు? ఒకరోజు ఒకడు బాగలేదంటే, రెండో రోజు ఇంకొకడు బాగలేదంటే, మూడో రోజు నాకే బాగలేదంటే, ఏందయ్యా ఈ అనారోగ్యాలు? ఎటు చూసిన బలహీనతలే. లైవ్లో చూస్తున్న నా బిడ్డ, ఈరోజు నా ప్రభు నిన్ను ముట్టునుగాక, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ప్రభు ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? బలపరిచే దేవుడు. హల్లెలూయా! బలహీనతలో బలపరిచే దేవుడు, ఒంటరితనంలో బలపరిచేవాడు. పౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తా చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక, 4వ అధ్యాయం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తీసిన భక్తులు ఎవరో చదవండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు, చూడండి, ఎవడును నా పక్షముగా, అందరూ నన్ను ఏమయ్యారు? అంతే, మనుషులంతే. బెల్లం అన్నంతసేపే ఏముంటాయి? చుట్టూ ఈగలు ఉంటాయి. బెల్లం ఉన్నంతసేపే. కొంతమందిని పొగుడుతూ ఉంటేనే ఉంటారు. ఎప్పుడైనా సరి చేసే మాట చెప్తే పోతారు అంతే. అందరు విడిచిపోయిరి. పౌలన్న మాట, అందరు నన్ను విడిచిపోయిరి, ఇది వారికి పోతే పోనీలే, అది వారికి నేరంగా ఉండకూడదు. దైవజనుడు మనసు. పోతే పోనీలే, విడిచిపోయారు. 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ, ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ద్వారా అన్యజనులందరూ దాని విను నిమిత్తము, మనుషులు విడిచిపోయారు కానీ ఎవరు పక్క నిలబడ్డారు? చెప్పాలి గట్టిగా. ఎవరు పక్క నిలబడ్డారు? ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి మనుషులందరూ వదిలిపెట్టి వెళ్ళిన జీవిత బలహీనల్లో బలపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా! ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులు వదిలిపెట్టారని దిగులు పడుతూ వచ్చేవేమో, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారని భయపడుతూ వచ్చేవేమో, బలహీనతలో బలపరిచే దేవుడున్నాడు. నీ ప్రక్క నిలిచి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను ఏం చేశాడు? బలపరిచాడు. ఎవరున్నా లేకపోయినా ప్రభువు నీ ప్రక్కన ఉన్నాడు. హల్లెలూయా! ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు నీ పక్కన?
మీ ఆయన ఉన్నాడని చెప్పాకండి కాబట్టి ఆయన కూడా దూరంగా వెళ్ళిపోతాడు. ఎవరున్నారు నీ పక్కన? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, నిన్ను బలపరిచే యేసయ్య ఉన్నాడు. మనుషులు కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు కదండి. మనుషులు కొద్దిసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మన ప్రక్కన ఎప్పుడు ఉండేవాడు, మన పక్షాన నిలబడేవాడు, మనల్ని బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎప్పుడు వాక్యం సిద్ధపడుతున్న ప్రభు నా పక్క నుండి నువ్వు మాట్లాడాలయ్యా, నా ప్రక్క నుండి నువ్వు మాట్లాడాలయ్యా అని కోరుకుంటా నేను. ప్రభు మన ప్రక్కనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన ప్రక్కన నిలిచి మనల్ని ఏం చేయవాడు? బలపరచువాడు. కాబట్టి బలహీనతల్లో భయపడవద్దు. నీ అనారోగ్యం ఏదైనా, నీ ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. అసలు విచిత్రమైన రోగాలండి. రోగాలకు కూడా డాక్టర్లకు అర్థం కావట్లేదు, వీటికి ఏం పేరు పెట్టాలో అర్థం కాని రోగాలు. అప్పటికప్పుడే అరే నిన్నటిదాకా ఏం బాగున్నే, అర్థం కావట్లా. కానీ అర్థం కానిదైనా నిన్ను భయపెట్టే రోగమైనా ఈరోజే ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఆయన కృప నీకు కలుగునుగాక. ఆయన స్వస్థత శీఘ్రముగా నీకు కలుగునుగాక. కరువులో భయపడద్దు. రెండవది బలహీనతల్లో భయపడదు. మూడో మాట చూద్దాం, జీవిత లక్ష్యాల్లో భయపడద్దు. జీవిత లక్ష్యాల్లో భయపడద్దు. మనందరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదండి. నా పిల్లోడు ఏం కావాలి? కలెక్టర్ కావాలి. నా పిల్లోడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. నా భార్య మంచి ఉద్యోగంలో ఉన్నతంగా దీవించబడాలి. నా కూతురికి మంచి సంబంధం రావాలి. మా ఇంట్లో సమృద్ధిని చూడాలి. ఇల్లు కట్టుకోవాలి. పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. జీవిత లక్ష్యాల్లో భయపడద్దు కదండి. కొన్నిసార్లు లక్ష్యాలు ఉంటాయి, కానీ లక్ష్యాల్లో మనం ఏం చేస్తుంటాం? జరిగిద్దా ఇది జరిగిద్దా? దేవుడు చెప్తున్న మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యం. ద్వితీయోపదేశకాండం, డిటరానమీ చాప్టర్ 31, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు. ఎంత గొప్ప దేవుడండి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దేవుని బిడ్డలంతా భయపడ్డారు. వాగ్దాన భూమిలోకి వెళ్ళగలమా? వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనగలమా? ఇది సాధ్యమా? జరిగిద్దా? నాయకుడు చనిపోయాడు, నడిపిస్తున్న నాయకుడు చనిపోయాడు, మోషే చనిపోయాడు కదా, ఇది జరిగిద్దా? ప్రభు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడువడు. దేవుడు నీతో కూడా వచ్చునుగాక. మీ జీవిత లక్ష్యాల్లో యేసయ్య మీతో కూడా వచ్చునుగాక. మీ పిల్లల జీవిత లక్ష్యాల్లో ఆయన వారితో కూడా ఉండునుగాక. ఎంత గొప్ప దేవుడండి. పాస్టర్ గారు, మా పిల్లలు అస్సలు చదవటలేదండి. కొన్నిసార్లు నాకు కూడా అదే భయం వేస్తుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి అవార్డే అని. దేవుడు అన్న మాట, జీవిత లక్ష్యాల్లో భయపడద్దు. ఆయన నిన్ను విడువడు, మీ పిల్లల్ని విడవడు, మిమ్మల్ని విడవడు. మీ లక్ష్యాల్లో ఎప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరినా నా కృప నిన్ను విడిచిపోదు. నేను మిమ్మల్ని విడువను. ఎవరు చెప్తారండి ఆ మాటలు? మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు. మీ జీవిత లక్ష్యాల్లో భయపడద్దు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అంటున్నాడు, మేము ఎట్లా వెళ్తాం? వాగ్దాన భూమిలోకి ఎలా వెళ్ళగలం? నాకు ఆ సామర్థ్యం లేదే. గొప్ప సాత్వికుడైన మోషేయే వీళ్ళని చూసి తట్టుకోలేకపోయాడే. ఇది జరిగిద్దా? వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టగలమా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలమా? వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టగలమా? ప్రభు అంటున్నాడు,
ప్రభు ఏమన్నాడు చెప్పండి? 31:6 చదువుదాం మరొకసారి. ఏమన్నాడు? భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. 7వ వచనం కూడా చదవండి. ఆయన నిన్ను విడువడు. 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి ఏం చేయాలి? 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు. ఈరోజు యేసయ్య మీ ముందర వచ్చునుగాక. మీరింటికి వెళ్తూ ఉండగానే మీ ముందర వచ్చునుగాక, మీ పిల్లలతో వచ్చునుగాక, మీ ముందర ఆయన యుద్ధం చేయునుగాక, మీ ముందర నడిచి అద్భుతములు చేయునుగాక. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను. జీవిత లక్ష్యాల్లో భయపడద్దు. నీ ముందు ఎవరున్నారు? రజని, నీ ముందు ఎవరున్నారు? ఎవరు? మల్లేశ్వర్ ఉంది. కానీ వాస్తవంగా నీ ముందు ఎవరున్నారు? యేసయ్య అన్నాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. మనుష్య, నీ ముందు ఎవరున్నారు? యేసయ్య. నీ ముందు నడుస్తుంది ఎవరు చెప్పండి? యేసయ్య. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు నడిచాడు ఆయన, మీరు గుర్తుపట్ల. కానీ యేసయ్య ఈ రోజు నుంచి మీ లక్ష్యాల్లో, మీ ఆలోచనల్లో, మీ పనుల్లో మీ ముందు నడుచునుగాక, మీ ముందు నడుచునుగాక, మీ ముందు నడుచునుగాక. ఆయన ముందెళ్తా ఉంటే ఆయనకు ఒక పేరుంది మన యేసయ్యకు, ప్రాకారములు పడగొట్టువాడు. చెప్పండి ఎవరైనా? నీకు ఎదురొస్తున్న ప్రతి ఆటంకాన్ని ఆయన పడగొట్టునుగాక, అడ్డంకులు తొలగించునుగాక, ఆటంకాలు వాటికి అవే కూలిపోవునుగాక. యేసయ్య నీ ముందు నడుస్తే ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. యెహోషువను పిలిచి మోషే అంటున్నాడు, దిగులు పడద్దు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు. నీ లక్ష్యాల్లో నీ ముందు నడుస్తున్నాడు యేసయ్య, నీ పోరాటాల్లో నీ ముందు నడుస్తున్నాడు యేసయ్య. ఈ రోజు నుంచి మీరు అద్భుతములు చూచెదరుగాక, ఘనకార్యాలు జరుగునుగాక, మీ కుటుంబాల్లో దేవుని కార్యాలు ప్రారంభమైనాయి. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించి కనపరచండి. ఏ లక్ష్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ రోజు నుంచి ప్రభు కార్యాలు ప్రారంభించాడు. ఆయనే మీ ముందు నడుస్తున్నాడు, ఆయనే మీ ముందు నడుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని విడువడు ఎన్నడూ విడిచిపెట్టడండి, విడిచిపెట్టడు. యేసయ్య ఎప్పుడు విడవడు. ధైర్యంగా ఉండండి. జీవిత లక్ష్యాలు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నావా? ఆర్థికంగా దీవించబడాలనుకుంటున్నావా? ఏ లక్ష్యాల వ్యాపారాలు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? పెట్టుబడులు ఫలించాలనుకుంటున్నావా? కుటుంబ సమస్యలు ఏ లక్ష్యాలు మీకున్నాయో నాకు తెలియదు. ఏ లక్ష్యాలతో మీరు నడుస్తున్నా నాకు తెలియదు. మాస్టర్ గారు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు మా మాట వినాలి, మా పిల్లలు మంచి ప్రవర్తనలో ఉండాలి, మా పిల్లలు ఉన్నతంగా దీవించబడాలి, ఇదిగో మేము చేసుకుంటున్న ఈ వ్యాపారం దీవించబడాలి, ఈ పెట్టుబడులు ఫలించాలి, గడిచిన సంవత్సరాలు నష్టపోయాం, ఇదిగో రాబోయే దినాలైనా మేము ఎదుగుదల చూడాలి, క్షేమాన్ని చూడాలి. దిగులు పడద్దు, భయపడద్దు. మీ లక్ష్యాల్లో ప్రభు మీ ముందర నడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువే మీ ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువే మీ పిల్లలతో నడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువే మీ పిల్లల భవిష్యత్తులో నడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువే మీ ఉద్యోగాల్లో ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి భయపడద్దు. ప్రభు అంటున్నాడు, మీరు భయపడకండి. చెప్పండి, మీరు ఎందుకు భయపడద్దు? ఒకటి, జీవిత కరువుల్లో భయపడదు. చెప్పండి, మొదటి దేంట్లో భయపడదు? జీవిత కరువుల్లో భయపడదు. రెండవది, జీవిత బలహీనతల్లో భయపడదు. అనారోగ్య పరిస్థితులు వచ్చి భయపడదు. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తానో బలపరుస్తాను, స్వస్థపరుస్తాను. దేవుడు బలహీనతలు బలపరిచే దేవుడు. ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడు? ప్రక్కనే ఉన్నాడు. చెప్పండి, యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఆరాధనలోకి, ప్రార్థనలోకి వెళ్ళే ముందు చెప్తాను, ఆ ప్రక్కనే ఉన్న యేసయ్యతో మీరు మాట్లాడండి. మీ బలహీనతలన్నీ పటాపంచులైపోవునుగాక, మీ బలహీనతలన్నీ తొలగిపోవునుగాక, ఈరోజే మీకు విడుదల కలుగునుగాక,
ఈరోజే మీకు స్వస్థత కలుగునుగాక. ఈరోజే మీకు కృప కలుగునుగాక. బలహీనతలో భయపడదు. మూడవదిగా జీవిత లక్ష్యాల్లో ఎందుకు? నీ ముందర నడుచువాడు యెహోవా. హల్లెలూయా. యేసయ్య నీ ముందు వెళ్తున్నాడు. యేసయ్య నీ ముందున్నాడు. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వెక్కడికి వెళ్ళినా నీ బిడ్డల ముందు, నీ ముందు, నీ భర్త ముందు, నీ ఉద్యోగాల ముందు ఎవరున్నారు? యేసయ్య నడుస్తున్నాడు. నీ ముందర యేసయ్య నడుస్తూ ఉండగా, ఆయన అడ్డంకులు తొలగించి మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన యేసయ్య మనతో ఉండగా ధైర్యంగా ప్రార్థన చేసుకుందాం. దిగులు పడద్దు, భయపడద్దు. ఈ క్రిస్మస్ దినాల్లో యేసయ్య మనకిస్తున్న మాట, భయపడద్దు. మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. జీవిత